దేవునికి స్తోత్రాలు. ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలారా, ఈ సమయంలో ప్రభువైన యేసుక్రీస్తు వారి నామమున మీకు అందరికీ వందనాలు. పరిశుద్ధ గ్రంథంలో నుండి దేవుని యొక్క వాక్యము యోహాను రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయము మొదటి వచనంలో ఉన్నటువంటి వాక్యం. జీవవాక్యమును గూర్చినది ఆది నుండి ఏది ఉండినో, మేమేది వింటిమో, కనులార ఏది చూచితిమో, ఏది నిదానించి కనుగొంటిమో, మా చేతులు దేనిని తాకి చూచెనో అది మీకు తెలియజేయుచున్నాము. దేవునికి స్తోత్రాలు. ప్రభువు తన వాక్యం మన కొరకు ఆశీర్వదించును గాక. ఆమేన్. ప్రార్థన చేద్దాం. ప్రేమగల తండ్రి, పరిశుద్ధుడైన దేవా, మీకు వందనాలు, స్తోత్రాలు స్తోత్రాలు స్తోత్రాలు. ప్రభువా, ఈ సమయంలో నీ జీవవాక్యమును గురించి మేము ధ్యానించిన వింటుండగా, ప్రభువా, జీవవాక్యమును గురించి ఆది నుండి ఏది ఉన్నదో, భక్తులైనటువంటి వారు దేనిని కనుగొన్నారో అది మేము కూడా తెలుసుకోగలిగేటట్లుగా మీ ఆత్మ ద్వారా మా మనోనేత్రములను తెరవండి. నీ యొక్క ఆత్మ సత్యమును మాకు బోధించండి. మీ కృపా హస్తములకు అప్పగించుకుంటున్నాం. యేసు నామమున ప్రార్థించి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. జీవవాక్యమును గూర్చినది ఆది నుండి ఏది ఉండినో, మేమేది వింటిమో, కనులార ఏది చూచితిమో, ఏది నిదానించి కనుగొంటిమో, మా చేతులు దేనిని తాకి చూచెనో అది మీకు తెలియజేయుచున్నాం. జీవవాక్యము అనగా దేవుని యొక్క వాక్యమును గురించి భక్తుడైనటువంటి యోహాను, ఆయన ఒక అనుభవ జ్ఞానము కలిగినటువంటి వాడై ఉండి మరి దానిని మనకు కూడా తెలియజేస్తున్నాడు. అది మీకు తెలియజేస్తున్నాం. కనుక జీవవాక్యమును గురించి తెలుసుకోవటం అనేటటువంటిది అది చాలా ప్రాముఖ్యమైనటువంటి ఆత్మీయ విషయముగా మనము పరిగణించవలసి ఉన్నది. ఈ జీవవాక్యము అనేటటువంటి దాని ద్వారా ఏం జరుగుతూ ఉన్నది అని అంటే, మనము వాక్యమై ఉన్నటువంటి దేవుని గురించి మనం తెలుసుకోగలుగుతాం. ఈ జీవవాక్యము అనగా ఏమిటి, ఇది నాకు ఎంతవరకు అవసరం అనేటటువంటి సత్యమును మనము తెలుసుకోగలుగుతాం. యేసుక్రీస్తు ప్రభువారు కూడా సాతానుడితో ఆయన మరి పోరాడుతూ సాతానుడి చేత శోధింపబడుతున్నటువంటి సమయంలో ఆయన ఏమన్నాడు అనంటే, మనుషుడు రొట్టె వలన మాత్రము కాదు, దేవుని నోట నుండి వచ్చేటటువంటి ప్రతి మాట వలన, అనగా దేవుని వాక్యము వలన జీవిస్తాడు అని యేసు ప్రభువారు సాతానుడికి చెప్పాడు. అలాంటి సమయంలో అలాంటి జీవవాక్యము మనము కలిగి ఉంటే, ఆ జీవవాక్యమును గురించి మనము కూడా తెలిసినటువంటి వారమై దాని విలువ, దాని యొక్క ప్రయోజనము మనము కూడా ఎరిగినటువంటి వారమై ఉంటే, సాతానుడిని జయించడానికి మనకు కూడా శక్తి ఉంటుంది. యేసుక్రీస్తు ప్రభువారు ఆయన యోధా నాయకులతో, దేవాలయపు అధికారులతో మాట్లాడుతూ, మీరు లేఖనాలని పరిశోధన చేస్తున్నారు, ఆ లేఖనాలు ఏం చెప్తా ఉన్నాయి అంటే నన్ను గురించే చెప్తున్నాయి అని చెప్పి యోహాను సువార్త 5వ అధ్యాయం 39వ వచనంలో, మీరు లేఖనాలని పరిశోధిస్తున్నారో ఆ లేఖనాలు నన్ను గురించే చెప్తున్నవి అనేటటువంటి సత్యమును మీరు గ్రహించకుండా ఉండారు అని. కనుక ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలారా, బైబిల్ గ్రంథంలో ఉన్నటువంటి లేఖనాలని మనం ధ్యానిస్తూ ఉంటుంటే యేసుక్రీస్తు ప్రభువారి యొక్క ప్రత్యక్షత మనకు లభిస్తుంది. క్రైస్తవ సమాజంలో యేసుక్రీస్తు ప్రభు చెప్పినటువంటి ఆ యొక్క సందేశాల్లో, పరిశుద్ధాత్మ మీ మీదికి వచ్చినప్పుడు మీరు శక్తి నొందెదరు అని మరి ఆ ప్రభువారు ఆరోహణమయ్యే ముందుగా చెప్పారు. దైవజనులు పరిశుద్ధాత్మ శక్తి పెంతెకొస్తు దినాన ఆది అపోస్తలులు వారు పొందారు. ఆ పరిశుద్ధాత్మ శక్తినే మరి ఆయన యందు విశ్వాసం ఇచ్చినటువంటి వారికి ఆ ప్రభు ఆయన వరముగా దయచేస్తున్నాడు, సంచకరువుగా దయచేస్తున్నాడు. పరిశుద్ధాత్మ కలిగినటువంటి వారిగా ఉండి
ఆ పరిశుద్ధాత్మ ద్వారా సర్వసత్యములోనికి నడిపింపబడుతూ ఉన్నారు మానవులు. అయితే ఒక దైవజనుడు తన అనుభవ జ్ఞానాన్ని బట్టి ఏం చెప్పాడు అనంటే, పరిశుద్ధాత్ముడు మన మీదికి వచ్చినప్పుడు మనకు శక్తినిస్తాడు. ఆ శక్తిని మనము ఉపయోగిస్తాం. ఆత్మ వరాలు, ఆత్మ ఫలాలు, ఆత్మశక్తిని కలిగి ఆ సమయంలో మనం ఉంటాం. దేవుని యొక్క వాక్యము కూడా పరిశుద్ధాత్మ శక్తి కలిగినటువంటిది. ఈ దేవుని యొక్క వాక్యాన్ని మనం కంటదబెట్టి దానిని అనుదినము చదువుతూ దాని యందు మనము ఆనందిస్తూ ఉంటుంటే అది మన జీవితాలకు గొప్ప శక్తినిస్తుంది. యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించుచు దివారాత్రము దాన్ని ధ్యానించువారు ధన్యులవుతారు. ఆ భక్తుడు చెప్పినటువంటి విషయం ఏంటంటే, పరిశుద్ధాత్మ మన మీదికి వచ్చినప్పుడు మనకు ఆ ఆత్మదేవుడు ఎంత జ్ఞానాన్ని, ఎంత దేవుని గురించినటువంటి పరిశుద్ధతను, మన జీవితానికి ఎంత సంతోషాన్ని కలిగిస్తాడో, అలాగా దేవుని యొక్క వాక్యముతో మన హృదయములు నిండి ఉన్నప్పుడు మనము దేవుని యొక్క వాక్యాన్ని కంటదబెట్టి ఆ చొప్పున మనము అనుదినము ధ్యానిస్తూ ఆ యొక్క వాక్యాన్ని ధ్యానించేటటువంటి వారిగా ఉంటే మన జీవితాలకు గొప్ప దేవుని శక్తి తోడుగా ఉంటుంది. ఆ వాక్యం మనతో అనుదినము మాట్లాడుతూ ప్రతి క్షణము కూడా మన హృదయాలలో ఉండి దేవుని యొక్క వాక్యము మనకు మన పాదములకు దీపముగాను మన త్రోవలకు వెలుగుగాను మన జీవితాన్ని మనతో కూడా ఉండి నడిపించేటటువంటి దేవుని యొక్క సన్నిధి దేవుని యొక్క వాక్యం. అంచేత ఈ దేవుని యొక్క వాక్యమును మనము అనుదినము ధ్యానిస్తూ దాని విలువను గ్రహించినప్పుడు ఏమవుతుంది అంటే మన విశ్వాసం ఎలా ఉండాలో మనకి తెలుస్తూ ఉంటుంది. మన యొక్క నీతి ఎలా ఉండాలో మనకి తెలుస్తుంది. తర్వాత మనము అనుదినము జీవించేటటువంటి జీవితము ఎలా ఉండాలి అనేటటువంటిది దేవుని వాక్యం ద్వారా మనకు తెలుస్తాం. మన విశ్వాసాన్ని మనం పరీక్షించుకోవచ్చు, మన పరిశుద్ధతను మనం పరీక్షించుకోవచ్చు. మనము దేవుని యొక్క వాక్యములో లేఖనాల్లో రాయబడినటువంటి సత్యమును బట్టి మన విశ్వాస జీవితము మనం గడపటానికి మనకు అవకాశం. దేవుని యొక్క వాక్యము ధ్యానించటం కానీ, దాన్ని నేర్చుకోవటం కానీ, దాని మీద సరైనటువంటి ధ్యాస లేనటువంటి వారి విశ్వాసానికి పరీక్షించేటటువంటి ఆ యొక్క జ్ఞానము అద్దము లాంటిది. మన విశ్వాసం సరిగ్గా ఉందా, మన పరిశుద్ధత సరిగ్గా ఉందా, మనం జీవించేటటువంటి జీవితము దేవుని దృష్టిలో అంగీకారంగా ఉందా అనేటటువంటిది ఎవరు చెప్తారు? దేవుని యొక్క వాక్యమే దాన్ని ధ్యానిస్తూ ఉండేటువంటి వాళ్ళకి అది అర్థమవుతాం. 2 తిమోతి పత్రిక 3వ అధ్యాయము 16వ వచనంలో రాయబడినటువంటి విషయం ఏమిటంటే, దేవుని యొక్క వాక్యము అనేటటువంటిది దైవావేశము వలన కలిగినది. హల్లెలూయా. పరిశుద్ధ గ్రంథము మన చేతిలో ఉన్నది అనంటే ఇది ఎలాగా కలిగింది అనంటే దేవుని యొక్క ఆవేశము, మరి ఇన్స్పిరేషన్ ఆఫ్ గాడ్. దేవుడు ఆయన ప్రేరేపణలు, ఆయన యొక్క ఉపదేశాలు, ఆయన హృదయంలో నుండి వచ్చినటువంటి సత్యము ఈ దేవుని యొక్క వాక్యము. అందుచేత దేవుని యొక్క ఊపిరి అని కూడా అంటారు. దేవుని యొక్క వాక్యము అనంటే అది దేవుని యొక్క జీవం, అది దేవుని యొక్క ఊపిరి. కాబట్టి పరిశుద్ధ గ్రంథము సహోదరుడా సహోదరి నీ చేతిలో ఉన్నది అనంటే ఇదిగో అది ఒక పుస్తకము వలె కాదు, కానీ దేవుని యొక్క ఆవేశము, దేవుని యొక్క ఉద్బోధ, దేవుడు మానవులకు చెప్పాలనుకున్నటువంటి ఆ యొక్క సమాచారం అంతా నీ చేతిలో ఉన్నది. తర్వాత దేవుడు తన యొక్క ప్రభావాన్ని నింపినటువంటి ఆ యొక్క మాటలో నీ చేతిలోనికి నా చేతిలోనికి ఇచ్చాడు. అందుచేత బైబిల్లో
దైవావేశము వలన కలిగినటువంటిది. హల్లెలూయా! ఎంత గొప్ప భాగ్యము బైబిలు చేతిలో కలిగి ఉండి బైబిల్ని అనుదినము ధ్యానిస్తూ ఉంటుంటే దేవుడు దేనిని ఉచ్ఛ్వాస నిశ్వాసలుగా ఆయన నుండి బయలు వెళుతున్నటువంటి ఆవేశము, శక్తి, సత్యముగా దేనిని ఇచ్చాడో అది మనకు అందుబాటులో ఉంటుంది. తర్వాత దేవుడు ఆయన సత్యస్వరూపి కాబట్టి ఆయన మనకు ఇచ్చినటువంటి మాటలు అన్నీ కూడా అవి నమ్మదగినటువంటివి, అవి సంపూర్ణమైనటువంటి. అంటే ఈ మాటల్లో కొంత ప్రారంభం ఉండి ఆ తర్వాత కొనసాగించలేనటువంటి విషయాలుగా అవి ఉండటం కాదు. ఈ వాక్యంలో ఉన్నటువంటి సత్యమును ఎవరు నమ్ముతారో అది ఆ సత్యము వారిని ప్రారంభము నుండి ముగింపు వరకు వారిని నడిపిస్తూ ఉంటుంది. అంటే సంపూర్ణమైనటువంటి సత్యము, అది నమ్మదగినటువంటి సత్యము. అలాంటి సత్యమును దేవుడు మనకు ఇచ్చాడు. అందుకని సామెతల గ్రంథంలో 30వ అధ్యాయం 5, 6 వచనంలో మనం చూసినట్లయితే అది సంపూర్ణమైనటువంటి దైవవాక్కు. అనగా సంపూర్ణమైనటువంటి దైవవాక్కు అనంటే మానవుని జీవితానికి దేవుడు ఏ ఏ విషయాలు చెప్పాలనుకున్నాడో అవన్నీ కూడా, అనగా మానవ జీవితానికి ఏమేమి అవసరం, మానవ జీవితానికి శారీరకంగా ఏది అవసరమో, మానసికంగా ఏది అవసరమో, ఆత్మీయంగా ఏది అవసరమో, అతని యొక్క జీవితానికి అవసరమైనటువంటిదన్నీ కూడా దేవుని యొక్క వాక్యములో అవి ఇమిడి ఉన్నవి. అందుచేత ఎంత విలువైనటువంటిది. అంతేకాదు ఏ సమయంలోనికి ఏ జ్ఞానము అవసరమో అది కూడా దేవుని యొక్క వాక్యంలో ఉన్నది. బాల్య దినాల్లో నీకు ఏమి జ్ఞానము అవసరమో, యవ్వన కాలంలో ఏది అవసరమో, కుటుంబ జీవితంలో ఏది అవసరమో, వృద్ధాప్యంలో ఏది అవసరమో, ఈ లోకములో విడిచిపెట్టబోయే ముందు నీకు నిత్యత్వమున కొరకై ఏది అవసరమో, జీవితానికి కావలసినటువంటి సంపూర్ణ సమాచారము దేవుడు తన గ్రంథమందు ఉంచాడు. అందుకని నిత్యమైనటువంటి రక్షణ, తర్వాత జ్ఞాన వివేకములతో నడుచుకునేటటువంటి అవకాశము, తర్వాత మానవుల మధ్యన ఒకరికొకరు ఎలాంటి సంబంధాలు కలిగి ఉండాలి, దేవునితో ఎలాంటి సంబంధాలు కలిగి ఉండాలి, ఏ రీతిగా నీతిగా జీవించాలి, ప్రవర్తనను ఎలాగా కాపాడుకోవాలి, అన్నీ కూడా దేవుడు తన పరిశుద్ధ గ్రంథమందు దానిని ఉంచాడు. అందుచేత యేసు ప్రభువారు అన్నాడు, భూమి ఆకాశము గతించును, కానీ ధర్మశాస్త్రమంతయు నెరవేరు వరకు దానిలో నుండి ఒక పుల్లైనను సున్నైనను తప్పిపోదు అని చెప్పి, అంత మేలుకరంగా నెరవేరేటటువంటి సత్యముతో కూడినటువంటి గ్రంథము బైబిల్ గ్రంథం. దీనికి జీవవాక్యము, దీనికి దేవుని పేరు. యోహాను సువార్త 1వ అధ్యాయం 1వ వచనంలో చూస్తే ఆది యందు వాక్యముండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండెను అని రాయి. కనుక ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని యొక్క వాక్యము నీ హృదయంలో ఉన్నది అనంటే దేవుడు నీలో ఉండట్టే. దేవుని యొక్క వాక్యానుసారమైనటువంటి జీవితము మన కుటుంబాల్లో ఉన్నది అనంటే దేవుడు మన కుటుంబంలో మనతో కూడా సహవాసము అనుగ్రహించినటువంటి అంత గొప్ప ధన్యత. అంచేత ఎంతో విలువైనటువంటి దేవుని యొక్క వాక్యము, పొల్లు కానీ సున్న కానీ తప్పిపోయినటువంటి వాక్యము దేవుడు మనకు ఇచ్చాడు. అంచేత ఈ వాక్యమును మరి మానవులకు దేవుడు అందిస్తున్నాడు. ఇదివరకు మనుషులు సువార్త ప్రకటన ద్వారా వారు దేవుని యొక్క వాక్య సత్యములను అందిస్తూ ఉండేవాళ్ళు. మరి అపోస్తులైనటువంటి వారికి యేసు ప్రభువారు తాను వారితో కూడా ఉన్నటువంటి దినములలో వారికి ఏ ఏ విషయాలు చెప్పాడో చెప్పాడు.
తర్వాత లేఖనాలను కూడా వారికి ప్రస్తావించాడు. ఆ తర్వాత యేసు ప్రభు వారి మీదకి ఊది వారు దేవుని యొక్క సత్యములను గ్రహించేటటువంటి శక్తిమంతులయ్యేటట్లుగా వారిని సిద్ధపరిచారు. ఇలాంటి సిద్ధపాటు ఎందుకు అనంటే, ఇదిగో ఈ పరిశుద్ధ లేఖనాల్లో ఉన్నటువంటి ఈ విషయాలు ప్రజలందరికీ అందాలి. ఆ యొక్క సత్యవాక్కులు యేసు ప్రభు యొక్క విశ్వాసులైనటువంటి వారికి, శిష్యులైనటువంటి వారికి, అపోస్తులైనటువంటి వారికి క్షుణ్ణంగా తెలిసి ఉండాలి. ఆ తర్వాత వారు వాటిని రాయటం ప్రారంభించారు. వారికి తెలిసినటువంటి సత్యములు అక్షర రూపంలో పెట్టి వాటిని చక్కగా రాశారు. తర్వాత ఆ యొక్క గ్రంథము దేవుని కృపను బట్టి అది సిద్ధపరచబడింది. ఆ యొక్క గ్రంథము ద్వారా దేవుని యొక్క జీవవాక్యము అది ప్రపంచమంతా కూడా తెలియజేయబడతా ఉంది. దాని ద్వారా దైవ సత్యము మానవులకు అందుబాటులోనికి వచ్చేసింది. దేవుని యొక్క జీవమును, నిత్య జీవమును పొందేటటువంటి ఆ సత్యము మానవుల జీవితంలోనికి వచ్చేసింది. దానిని సొంతం చేసుకున్నటువంటి వాళ్ళందరూ కూడా యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందిస్తూ ఉండాలి. దాన్ని దివారాత్రం ధ్యానిస్తూ ఉండాలి. దానివల్ల ఏమవుతా ఉంది, నీటి కాలువలో ఎవరను నాటబడినటువంటి చెట్టు ఏ రీతిగా ఆకువాడక తన కాలమందు ఫలమిస్తూ ఉంటుందో, అలాంటి జీవితం నేను పొందటానికి, సహోదరుడా సహోదరి నీవు పొందటానికి దేవుడు జీవగ్రంథాన్ని ఇచ్చాడు. హల్లెలూయా. కాబట్టి జీవితాలు పచ్చగా ఉండాలా, సమృద్ధిగా ఉండాలా, అవి సంతోష సమాధానాలతో, ఆత్మ ఫలాలతో నిండినటువంటివిగా ఉండాలి. ఏం చేస్తే అది వస్తుంది? దేవుడు ఏమీ ఖర్చు లేకుండా ఆయన ధర్మశాస్త్రమును అనుదినము ధ్యానిస్తూ దాని యందు ఆనందిస్తూ ఉంటుంటే ఆ దైవశక్తి, దైవావేశములో ఉన్నటువంటి శక్తి, దేవుని యొక్క ప్రేమలో ఉన్నటువంటి శక్తి, ఆ శక్తి ఆ మనుషుని జీవితానికి అది లభిస్తాం. నీ వాక్యము నా పాదములకు దీపము అని దేవుడు చెప్పాడు అనంటే, ఆ వాక్యములో దేవుని యొక్క వాక్యము మనకు దీపము. అది దేవుని దీపము. దేవుని వాక్యము దేవుని దీపం. నీ జీవితంలో దేవుని దీపం వచ్చేసింది. ఇంకా చీకటి ఎట్లా నిలవగలుగుతుంది? కనుక మనము దేవుని యొక్క వాక్యమును దివారాత్రము ధ్యానిస్తూ, దాని యందు ఆనందిస్తూ, దాన్ని అనుసరించి మనం జీవించేటప్పుడు మన జీవితంలోనికి వెలుగు వస్తుంది, మన జీవితంలోనికి శక్తి వస్తుంది, మన జీవితంలోనికి దేవుని ఆవేశము, దేవుని యొక్క నోటి ఊపిరిలో ఉన్నటువంటి ప్రభావము మన జీవితంలోనికి వస్తూ ఉంటుంది. అందుకని అపోస్తలుడైనటువంటి పేతురు మొదటి పత్రికలో మొదటి అధ్యాయము 23వ వచనంలో ఒక మాట చెప్తూ ఉంటాయి. మీరు క్షయబీజము నుండి కాక శాశ్వతమగు జీవము గల దేవుని వాక్య మూలముగా అక్షయ బీజము నుండి పుట్టింపబడిన వారు గనుక నిష్కపటమైన సహోదర ప్రేమ కలుగునట్లు మీరు సత్యమునకు విధేయులవుట చేత మీ మనస్సులను పవిత్రపరచుకొనిన వారయుండి ఒకరినొకడు హృదయపూర్వకముగాను మెక్కటముగాను ప్రేమించుడి. ఏలయనగా సర్వశరీరులు గడ్డిని పోలిన వారు, వారి అందమంతయు గడ్డి పువ్వు వలె ఉన్నది. గడ్డి ఎండునో దాని పువ్వును రాలునో, అయితే ప్రభువాక్యము ఎల్లప్పుడూ నిలుచును. దేవుడు మన జీవితాలకు దేవుని యొక్క వాక్యము ఇచ్చాడు అనంటే, క్షయము కానటువంటి బీజము ద్వారా మనకు ఎల్లప్పుడూ దేవుని యొక్క వాక్యము మనలో నిలిచి ఉండేటట్లుగా చేశాడు. ఆ వాక్యమునకు అధికారము ఉన్నది. దేవుని మాటలో దేవుని యొక్క అధికారముతో కూడినటువంటి సత్యము. దేవుని యొక్క వాక్యమును మనము ఎత్తి
ఫలానా వాక్యంలో ఈ రీతిగా ప్రభువా నువ్వు సెలవిచ్చావు అని దేవుని యొక్క వాక్యాన్ని ఉటంకిస్తూ మనం ప్రార్థన చేసినప్పుడు ఆ వాక్యానుసారమైనటువంటి ఆ ప్రార్థన ఆ ప్రభువుకు ఎంతో ఇష్టంగా ఉంటుంది. తర్వాత మనము ఆత్మలో బలపడటానికి దేవుని యొక్క వాక్యము మనకు జీవాహారంగా ఉంటుంది. మనము ఆత్మలో సత్యములోనికి మనము పరిపూర్ణంగా నడిపింపబడేటట్టుగా ఆ వాక్యము మనకు ఉపయోగపడదు. ఇది ఎలాగా ఉంటుంది అని అంటే యేసు ప్రభువారు అన్నారు, నేను ద్రాక్షావళిని, మీరు నా తీగెలు. తీగె ద్రాక్షావళిలో అంటుకట్టబడి ఉంటే బహుగా ఫలిస్తుంది. నేను యేసుక్రీస్తులో అంటుకట్టబడి బహుగా ఫలించాలి అనే ఆశ కలిగినటువంటి వారు ఏం చేయగలిగి ఉండాలి? ఆయన యొక్క వాక్యమును అనుసరిస్తూ జీవిస్తూ ఉంటుంటే వారు క్రీస్తులో అంటుకట్టబడినటువంటి వారై వారు బహుగా ఫలించేటటువంటి వారిగా ఉంటాము. ఎఫెసీ పత్రికలో కూడా వాక్యం అనేటటువంటి ఉదకము చేత ఆయన విశ్వాసులను శుద్ధీకరిస్తున్నాడు, సంఘాన్ని పవిత్రపరుస్తున్నాడు అని రాయబడి ఉంది. పరిశుద్ధ సంఘము పరిశుద్ధంగా ఉండాలి అని అంటే దేవుని యొక్క వాక్యము అది ఒక నీటి వలె మన యొక్క హృదయాలకు స్నానం చేయిస్తూ ఉంటాము. భక్తుడైనటువంటి ప్రవక్త అయినటువంటి యెషయా 55వ అధ్యాయములో 10-11 వచనాల్లో ఒక మాట సెలవిస్తూ ఉంటాడు. వర్షమును హిమమును ఆకాశము నుండి వచ్చి అక్కడికి ఎలాగు మరలక భూమిని తడిపి విత్తువానికి విత్తనమును భుజించువానికి ఆహారమును కలుగుటకై అది చిగిర్చి వర్ధిల్లజేయునో అలాగే నా నోట నుండి వచ్చు వచనమును ఉండును. హల్లెలూయా. ఆకాశం నుండి వర్షము కురిసినప్పుడు అది నేలను తడుపుతుంది, అక్కడ విత్తనము మొలుస్తుంది, ఆహారము కొరకు కలుగుటకై అది ఆ చెట్టుగా వర్ధిల్లి తగినటువంటి ఆహారాన్ని ఇస్తుంది. అలాగే దేవుని యొక్క వాక్యము అనేటటువంటిది ఒక విత్తనము వలె మన హృదయములో నాటబడినప్పుడు అది ఫలిస్తుంది, ఎంతో ఆత్మ ఫలాలు ఫలిస్తుంది. మన శరీరానికి ఆత్మకు కావలసినటువంటి ఆహారాన్ని ఇస్తుంది. అందుచేత మరి దైవజనుడు పౌలు గారు తిమోతికి రాస్తూ 2వ పత్రికలో 2వ అధ్యాయం 15వ వచనంలో దేవుని యొక్క వాక్యమును బాగా చదువు, ధ్యానించు, కంఠత చెయ్యి అని ఆయనకు హెచ్చరిక చేశాడు. అది నీకు సంపద, అది నీకు జ్ఞానము, అది నీకు తెలివి, అది నీకు గ్రహింపు శక్తినిస్తుంది. దేవుని యొక్క వాక్యము ద్వారా దేవుడు మన జీవితాలను వాక్యమయ్యున్నటువంటి యేసుక్రీస్తు ప్రభువారి యొక్క నడవడికకు వాక్యానుసారంగా చూస్తే క్రీస్తు యేసునకు కలిగిన మనస్సు మీరును కలిగి ఉండుడి అని అపోస్తలుడైనటువంటి పౌలు చెప్తాం. ఆయనకు యేసుక్రీస్తు మనస్సు ఉన్నది, యేసుక్రీస్తును పోలి నడుచుకుంటూ ఉన్నాడు. అలాగే మీరు కూడా యేసుక్రీస్తును పోలి నడుచుకోండి అని చెప్తూ ఆయన ఏమన్నారంటే ఇది ఎలాగా సాధ్యం, నేను క్రీస్తును పోలి నడుచుకోవటం ఎలా సాధ్యమో అని అంటే దేవుని యొక్క వాక్యమును ధ్యానిస్తూ చదువుతూ కంటద పెడుతూ మనము మన యొక్క అంతరంగములో దేవుణ్ణి వాక్యాన్ని భద్రం చేసుకుని దాన్ని ధ్యానిస్తూ దాని ప్రకారంగా జీవించడానికి మన యొక్క హృదయాన్ని భద్రపరుచుకునేటట్లయితే ఒక సమయం వచ్చేటప్పటికి ఏమవుతుందంటే మన మనస్సు క్రీస్తు యేసుకు కలిగినటువంటి మనస్సుగా మారిపోతుంది. మనము దేవుని యొక్క వాక్యమును అనుసరించి నడుచుకునేటటువంటి వారిగా మన యొక్క జీవితాలు మారతాయి. మన జీవితము అపోస్తలుడైనటువంటి యోహాను చెప్పినట్లుగా ఆది నుండి ఏది ఉండెనో మేమేది వింటిమో కనులార ఏది చూచితిమో ఏది నిదానించి కనుగొంటిమో మా చేతులు దేన్ని తాకి చూచెనో అది మీకు తెలియజేయచ్చు. దేవుని యొక్క వాక్యాన్ని
ఏమంట? కనులారా చూశాను. దేవుని యొక్క వాక్య నెరవేర్పు సహోదరుడ సహోదరి నీ జీవితంలో కనులారా చూస్తావు. దేవుని యొక్క వాక్య సత్యము నీ జీవితంలో ఎలా నెరవేరుతూ ఉన్నదో అది నువ్వు చూడగలుగుతావు. దేవుని యొక్క వాక్యమందు విశ్వాసముంచడం ద్వారా కార్యములు, క్రియలు ఎంత చక్కగా దైవ చిత్తానుసారంగా కార్యాలు జరుగుతున్నవో అవి మనము చూడగలిగేటటువంటి వారిగా ఉంటాం. కనుక మన జీవిత కాలంలో దేవుడిచ్చినటువంటి ఆ యొక్క శ్రేష్టమైనటువంటి వరములు, దేవుడిచ్చినటువంటి శ్రేష్టమైనటువంటి వరములలో ధర్మశాస్త్రము అది ఒక వరముగా అనుగ్రహించబడింది. పరిశుద్ధాత్మ దేవుడు వరముగా అనుగ్రహించబడ్డాడు. దేవుని కుమారుడు మనకు వరముగా అనుగ్రహించబడ్డాడు. కాబట్టి దేవుని యొక్క వాక్యము ఎంత విలువైనదో ఎరిగినటువంటి వారమై దాని యందు దేవుడు మనకి ఇచ్చేటటువంటి అతి శ్రేష్టమైనటువంటి జీవితం మనము పొందటానికి ఆసక్తి కలిగినటువంటి వారిగా ఉండాలి. దేవునికి స్తోత్రాలు. ప్రభు తన వాక్యం మన కొరకు ఆశీర్వదించును గాక. ఆమేన్. ప్రార్థన. ప్రేమగల తండ్రి, పరిశుద్ధుడైన దేవా, నీకు వందనాలు, స్తోత్రాలు నాయనా. దేవా, నీవు అనుగ్రహించినటువంటి నీ లేఖనాన్ని బట్టి, బైబిల్ గ్రంథాన్ని బట్టి నీకు స్తోత్రాలు. దేవా, ఈ లోకంలో ప్రజలందరూ నాయన సత్యమును తెలుసుకోవాలని మీరు ఆశించి అది నెరవేరేటట్లుగా నీ వాక్యాన్ని గ్రంథస్థంగా ఇచ్చారు. దేవా, విశ్వసించినటువంటి వారు ఆత్మ ద్వారా గ్రహించి దేవా నాయన సత్యముల యందు ఆనందిస్తూ వారు వర్ధిల్లేటట్లుగా జీవాహారమును భుజించినటువంటి వారి వలె ఉండేటట్లు నాయన నీవు అనుగ్రహించావు. నీకు స్తోత్రాలు. దేవ, ఎంత గొప్ప అవకాశం మాకు ఇచ్చి ఉంటుండగా భూమండలం మీద నివాసం చేస్తున్నటువంటి ప్రతి ఒక్కరూ నీ వాక్యమును ధ్యానించి నీ సత్యమును తెలుసుకుని నీ యందు ఆనందించి వర్ధిల్లే కృప ప్రతి వారికి అనుగ్రహించమని యేసు నామమున ప్రార్థించి వేడుకొంచున్నాము తండ్రి. ఆమెన్. మన తండ్రిన దేవుని దయ, ప్రభువైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహవాసము మనకు తోడుగా ఉండి దేవుని యొక్క సత్యవేద గ్రంథమును అనుదినము ధ్యానించి ధన్యులగునట్లు ప్రభు మనలను నడిపించును గాక. ఆమెన్. దేవునికి స్తోత్రాలు. మీకు అందరికీ వందనాలండి.